ఈ కొత్త నిబంధన, పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క విధి విధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అయితే మీకు స్క్రీన్‌లో చూయిస్తున్నటువంటి విధంగా ఇందాక తెలియచేసినట్లుగా 3 రకాలుగా దశమ భాగాన్ని వారు అర్పించేటువంటి వారు. పాత నిబంధనలో ఉన్నటువంటి వారు 3 రకాలైనటువంటి అర్పణను లేకుంటే దశమ భాగమును వారు ప్రభువుకు అప్పగించేటువంటి వారు. ఏ ఏ రీతిగా అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఒకటేందంటే లేవీయులకు లేదా యాజకుడుకు అని కూడా మీరు రాసుకోవచ్చు అర్థం చేసుకోవడానికి. ఎంత చెల్లించేవారు అంటే 10%. ఎంత చెల్లించేవారు అంటే 10%. అలానే రెండవదిగా ఏమిటి అంటే టైత్ టు టెంపుల్ సర్వీస్ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అనగా సంఘ విధానానికి లేకుంటే మందిరమునకు అని కూడా మీరు రాసుకోవచ్చు అర్థం చేసుకోవడానికి. మందిరమునకు అని రాసుకోవచ్చు లేదా పండుగలకు అని కూడా మీరు రాసుకోవచ్చు. మనకు అందరికి కూడా తెలుసు ఇశ్రాయేలుకి పండుగలు ఏ రీతిగా దేవుడు చేయమని చెప్పాడో, ప్రతి పండగకు ఉన్నటువంటి అర్థాలేంటో సాదృశ్యాలేంటో కూడా ఉదయకాల సమయంలో జాయిన్ అవుతున్న వారు నేర్చుకుంటూ వచ్చారు. 7 అందులో ఉన్నటువంటి సందర్భాలు, ఒక్కొక్క పండుగకు ఏంటి, దానికి ఉన్నటువంటి అర్థాలు ఏంటి, ఎందుకు దేవుడు ఆ పండుగ చేయమన్నాడు అన్న విషయాన్ని నేర్చుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు మూడవదిగా ఉన్నటువంటి పూర్ పీపుల్కి అవసరతలో ఉన్నటువంటి వారికి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత అంటే 3.33% అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఓవరాల్గా అర్థం చేసుకున్నట్లయితే మీరు నెలకి దశమ భాగం తీస్తున్నప్పటికీ, సంవత్సరానికి మీరు దశమ భాగం తీస్తున్నప్పటికీ ఈ 3 వాటిలో ఉన్నటువంటి 2 క్రమాలేమో ఒకలాగా, ఈ 3వ పాయింట్లో ఉన్నటువంటి క్రమం ఏమో ఒకలాగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎలా అంటే ఈ మొదటి ఆఫరింగ్ అదే రీతిగా రెండవ ఆఫరింగ్ అనేటువంటిది పాత నిబంధనలో ఉన్నటువంటి వారు సంవత్సరానికి ఒక్కసారి ప్రభువుకు అర్పించేవారు. ఆలోచన చేయాలి. ఎన్ని రోజులకు ఒకసారి అండి? అన్మిట్ చేసి చెప్తారా ఒకసారి? ఎన్ని రోజులకు ఒకసారి? ఎవరైనా ఒక్కరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. లేవీయులకు, యాజకులకి కానీ ఎన్నిసార్లు? సంవత్సరానికి ఒక్కసారి. ఆ సంవత్సరం అంతా వారు సంపాదించినటువంటి సంపాదనలో నుంచి 10వ భాగాన్ని వారు యాజకునికి లేదా లేవీయునికి తెచ్చి ఇచ్చేటువంటి వారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే రీతిగా ఈ యొక్క ఉన్నటువంటి మందిరములో ఉన్నటువంటి ఆ యొక్క మందిరమునకు కావచ్చు, అదే రీతిగా పండుగ సమయంలో కూడా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కూడా సంవత్సరానికి ఒక్కసారి వీరు ఆ రీతిగా చేసేటువంటి క్రియ. మనం సంవత్సరానికి ఒక్కసారి చేసినా లేకుంటే నెలలో ఆయనకున్నటువంటి దశమ భాగం తీసిన కౌంట్ అనేటువంటిది ఒకటే ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కౌంట్ అనేటువంటిది ఒకటే ఉంటుంది. అలానే ఇక ఉన్నటువంటి ఈ చివరి పాయింట్లో ఉన్నటువంటి మాట పూర్ పీపుల్కి లేకుంటే నీడీ పీపుల్ లేకుంటే అవసరతలో ఉన్నటువంటి వారికి కూడా వీళ్ళు కొంత అమౌంట్ వారు తీసేటువంటి వారు. ఎలా అంటే ఎంత అంటే 3 సంవత్సరాలకి కలిపి 10%. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3 సంవత్సరాలకు కలిపి 10%. ఎవరికి? నీడీ పీపుల్కి, అనగా పూర్ పీపుల్కి, అవసరతలో ఉన్నటువంటి వారికి, పేదవారికి వారు తీసేటువంటి ఆ యొక్క దశమ భాగం 3 సంవత్సరాలకు ఒక్కసారి తీసేటువంటి వారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఆలోచన చేస్తే దీన్ని నెలలో మనం కన్వర్ట్ చేసుకున్నా లేకుంటే సంవత్సరానికి మనం కన్వర్ట్ చేసుకున్నా కూడా టోటల్గా మనం అర్థం చేసుకున్నప్పుడు 23 అంటే 23.33 33 అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంత పర్సెంట్ వారు టైప్ ఇచ్చేటువంటి వారు పాత నిబంధనలో ఉన్నటువంటి వారు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ నేను కొన్ని విషయాన్ని లేఖన భాగంలో నుంచి నేను చూయిస్తూ నేను మీకు ముందుకెళ్తాను. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మనం అర్థం చేసుకున్నప్పుడు ఒకసారి ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారా? దశమ భాగము పాత నిబంధన ప్రకారము ఎన్ని రీతిగా ఇచ్చేవారు? 5 టైమ్సా లేకుంటే 5 టైప్సా? మాట్లాడండి ఎవరైనా ఒకరు. ఎన్ని రకాలుగా ఇచ్చేవారు? 3 టైప్స్ ఉంటుందా? 3 టైప్స్. ఏంటవి 3 టైప్స్? త్వరగా మాట్లాడండి.
నేను కొన్ని విషయాలు వాక్యంలో నుంచి చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఇప్పుడే చెప్పాను 3 విషయాలు. బ్రదర్ యాజకులకు లేదా ఈ లేవీయులు అవే అంటున్నారు అర్పణలు. చెప్పండి. అర్పణల కోసం 3 చెప్పారు బ్రదర్. యాజకులకు లేదా లేవీయులు ఒకటి, ఓకే. రెండవది పండుగల కోసం, పండుగల కొరకు లేదా మందిరం కొరకు, గుడ్. మూడవది బీదల కొరకు, బీదలు పేదవారి కొరకు. వెరీ గుడ్. థ్యాంక్ యూ అన్న. సో ఒక లేఖన భాగాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. లేవియా కాండము 27వ అధ్యాయము, లేవియా కాండము 27వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా అనుకూలత ఉన్నవారు చదవండి. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మీకు స్క్రీన్లో కూడా వర్సెస్ చూపిస్తాను, చదవాలని తెలియజేస్తా ఉన్నాను. అనుకూలత ఉన్నవారు. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశంభాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశంభాగములలో కంటిన్యూ చేయమంటారు కదా. చదవండి. ఒకడు తాను చెల్లింపవలసిన దశంభాగములలో దేనినైనా విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలను. సో ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు భూధాన్యములలోనేమి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వృక్ష ఫలములలోనేమి అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. భూఫలములలో దశమ భాగము యెహోవా సొమ్ము అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఓవరాల్గా మనం అర్థం చేసుకున్నట్లయితే టోటల్గా ఆయనకున్నటువంటి విధానమును బట్టి దశమ భాగము యెహోవా సొమ్ము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక కట్టడలాగా మనము లేఖన భాగాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తాం. అదే రీతిగా మరొక వచనాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తే సంఖ్యాకాండము 18వ అధ్యాయం, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. మరొకసారి చదవండి అక్క. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. సో ఇక్కడ కూడా మనము ఈ లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ లేవీయులు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు అంటే సేవకులు అన్న విషయాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధన ప్రకారం ఏ రీతిగా అయితే మనకి సేవకులు ఉంటున్నారో, స్థానికంగా చర్చిలో సేవకులు ఉంటున్నారో, అలానే ప్రత్యక్షపు గుడారములో దేవుడు ఆకున్నటువంటి 12 గోత్రాల్లో నుంచి లేవి గోత్రాన్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. వారికి ఏ స్వాస్థ్యం కూడా ఇవ్వలేదు, కేవలము సేవ చేయటనే దేవుడు వారికి అప్పగించినటువంటి బాధ్యత పనిలాగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ మనం చూస్తే ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని అన్న విషయాన్ని మనం చూస్తాం. మనకందరికి కూడా తెలుసు 12 గోత్రాలు ఉంటున్నాయి. ఈ 12 గోత్రాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అంతా కూడా అక్కడ అప్పగించినట్లుగా మనం చూస్తాం స్వాస్థ్యాన్ని. బట్ లేవీయులకు మాత్రం ఏమి కూడా అప్పగించలేదు. ఎందుకు అప్పగించలేదు అన్న విషయాన్ని మనం చూస్తే వారు పరిపూర్ణంగా దేవునిపైన ఆధారపడాలి, వారి పరిపూర్ణంగా దేవుని యొక్క సేవలోనే వాడబడాలి అన్న ఆలోచనను బట్టి దేవుడు లేవీయుల్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం ఈ యొక్క లేఖన భాగం నుంచి. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే సృష్టిని చేసినటువంటి దేవుడు ఈ యొక్క సేవకుల్ని పోషించలేడా అన్న విషయాన్ని ఆలోచన చేస్తే పోషిస్తాడు. కానీ ఇక్కడ బాధ్యతను గుర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి 11 గోత్రాల వారికి తెలియజేస్తా ఉన్నాడు ఏమిటంటే ఇది మీకు ఒక కట్టడ, లేకుంటే ఇది మీకు ఒక క్రమము. మీరు సంపాదించేటువంటి సంపాదనలో 10వ భాగము అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఆయనకున్నటువంటి లేవీయులకి అప్పగించాలి, లేకుంటే సేవకులకి అప్పగించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకోవాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తాం. అయితే అదే రీతిగా మరొక మాటను మనం చూస్తే ఈ యొక్క వ్రాయబడినటువంటి ఇదే 18వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం చదవండి.
25వ వచనం, 26వ వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఉమ్. నువ్వు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. ఇప్పుడు ఇక్కడ ఎవరు చెల్లింపాలని తెలియచేస్తా ఉన్నారు? అర్థమైన వారు తెలియచేయండి, ఎవరైనా ఒకరు మాట్లాడి. లేవీయులు మళ్ళా చెల్లించాలని తెలియజేస్తారు. ఎవరికి చెల్లించాలంట? యెహోవాకు ప్రతిష్టార్పణంగా చెల్లించాలని. వెరీ గుడ్. సో నేను ఒకసారి ఏమైపోయిందంటే ఒక సేవకుల సదస్సుకి వెళ్ళాను. సేవకుల సదస్సుకి వెళ్ళినప్పుడు నా ఆత్మీయ తండ్రి ఆ సేవకులతో మాట్లాడుతూ ఉన్నటువంటి విధానం చూస్తే ఆ సేవకుని అడిగాడు, ఏంటంటే అయ్యా మీ దశమ భాగము ఎవరికి పంపిస్తారు మీరు అని మా ఆత్మీయ తండ్రి మా పాస్టరు ఆయనను అడిగాడు. నేను అప్పుడు పరిచర్య చేస్తా ఉన్నటువంటి సమయంలో ఆ సేవకుడు అన్నాడు ఏంటంటే, నేనే దేవునికి కానుక, మళ్ళీ నేను దేవునికి కానుక ఇవ్వడం ఏంటి అన్నట్లుగా తను సమాధానం చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఒక మంచి నాయకులుగా ఉన్నవారు, మంచి సేవకులుగా ఉన్నవారు దయచేసి నా మాటలు అర్థం చేసుకోవాలి. మీరు ఉన్నటువంటి స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి దైవజనులు కూడా మీరు గమనించాలి. అదే రీతిగా మీరు వారిని అడగవచ్చు, తప్పులేదు. వారు వాక్య క్రమం అనేటువంటిది నెరవేరుస్తున్నారో లేదో అనేది కూడా మీకు అర్థమవుతుంది. అడగడంలో తప్పు లేదు. మీరు దశమ భాగం ఎవరికి పంపిస్తారు అని మీరు అడగవచ్చు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ప్రతి ఒక్కరు కూడా అది వాక్య క్రమం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయ కోణంలో ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 12 గోత్రాల్లో ఉన్నటువంటి ఈ 11 గోత్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఒక్క గోత్రమైనటువంటి లేవి గోత్రంకు సంబంధించినటువంటి వారికి ఖచ్చితంగా దశమ భాగం అర్పించాలి. వేటిలో అంటే మనం చూస్తూ వచ్చాం, భూఫలం అయితేనేమి అన్ని విషయాల్లో అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే అప్పటి కాల సమయంలో నుంచే ఈ యొక్క అగ్రికల్చర్ చేసేటువంటి పనిని మనం చూస్తాం. అంటే వ్యవసాయం చేస్తూ వారు బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు వారితో. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అయితే మీకు ఇంకా పోను కొన్ని స్లైడ్స్ రూపంలో చూపిస్తూ కొన్ని సత్యాలను మీకు తెలియచేస్తాను. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటంటే ఇక్కడ సేవకులైనటువంటి వీళ్ళు కూడా, యాజకులైనటువంటి వీళ్ళు కూడా ఏం చేయాలంటే ఆ వచ్చినటువంటి దశమ భాగం తీయాలంట. చాలా బాగా అర్థం చేసుకోవాలి ఈ యొక్క మాటని. ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలి మీరు. దశమ భాగమును ఏం చేయాలంట? దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా చెల్లింపవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వీటిని బట్టి సేవకుడు కూడా ఖచ్చితంగా దశమ భాగం చెల్లించాలి. విశ్వాసులైనటువంటి వారు సేవకులు ఇవ్వడం ఎంత ప్రాధాన్యమైనటువంటిదో, సేవకులుగా ఉన్నవారు కూడా ఆ యొక్క దశమ భాగం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ లేఖన భాగమును బట్టి ఒకవేళ ఇక్కడ సేవ చేస్తున్న వారు కావచ్చు, సేవలో ముందుకెళ్తున్నటువంటి వారు కావచ్చు, ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు ఆయా రీతిలుగా మాట్లాడుతూ వస్తున్నటువంటి మాటలు అర్థం చేసుకోవాలి దేవుని యొక్క మాటల నుంచి. మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటను బట్టి దశమ భాగం యెహోవాకు అర్పించాలి అంటే దేవుని మందిర పని కోసం ఇవ్వడం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, నేను ఒక ప్రాంతంలో నేను ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ప్రాంతంలో నేను ఒక మందిరానికి వెళ్ళాను. నేను బహుశా కొన్నిసార్లు సందర్భం బట్టి చెప్పి ఉండవచ్చు, సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా. ఏమిటంటే అక్కడ వాక్యం చెప్పడానికి నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళాను. అందరూ కూడా సంఘస్థులు, దాదాపుగా ఒక 150 మంది వరకు సంఘంలో ఉంటారు, సంఘబిడ్డలు. అయితే ఆల్టర్ ఉంటున్నది, ఆల్టర్ పైన అంతా కూడా చీకటి ఉంటున్నది. ఆల్టర్ కింద చైర్ వేసుకొని సేవకులు అక్కడ ఉన్నారు. నన్ను కూడా అక్కడ వాక్యం చెప్పడానికి ఇన్వైట్ చేసినప్పుడు నా తలపైన ఒకే ఒక బల్బు ఉంది. మందిరం అంతా కూడా మరి చీకటిగా కనిపిస్తూ ఉన్నది. ఆ ఒక్క బల్బు కిందనే అందరూ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పటికి మందిరం కట్టబడతా ఉంది. చాలా రోజుల నుంచి అలానే ఉంది. స్లాబ్ అయితే అయిపోయింది, కానీ మిగతా ఏ వర్క్స్ కూడా జరగలేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు నాతో బోధించినటువంటి విషయాన్ని నేను అక్కడ వారికి వాక్యం చెప్పాను. మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి వారి గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడాను.
ఎప్పుడైతే వారితో మాట్లాడానో నేను చెప్పాను వారికి, రేపు ఇదే సమయానికి, ఆ రోజు రాత్రికాల సమయంలో నేను వారికి వాక్యాన్ని బోధించాను. రేపు ఇదే సమయానికి నేను వస్తాను సాయంకాల సమయంలో. ఈ మందిరంలో లైటింగ్ నీడ్ ఉంటున్నది, లైట్స్ కావాలి. అలానే ఈ మందిరంలో ఫ్యాన్స్ కూడా కొన్ని తిరగట్లేవు, వాటికి కావలసినటువంటివన్నీ కూడా మనం వాటికి అందరం కూడా, నా వంతు నేను కూడా సహకరిస్తాను, మీ వంతు మీరు కూడా మీరు సంతోషముగా ప్రభువుకు అర్పించండి అన్నట్లుగా నేను తెలియచేశాను. నేను చెప్పాలనుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా, వారు ఇక్కడ లేరు కాబట్టి నేను మళ్ళీ వాళ్ళతో అడగలేను, కానీ ఇక్కడ మీరున్నారు కాబట్టి చూడండి, మీ ఇంట్లో గడియారం ఉంది కదా అందరి ఇంట్లో. ఎంతమంది ఇంట్లో ఉంది గడియారం? ప్రైజ్ లార్డ్ చెప్పండి. గడియారం ఉన్నవారు. వాల్ క్లాక్. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్, మంచిది, వెరీ గుడ్. ఒకవేళ మీ ఇంట్లో ఆ గడియారము ఉన్నట్లుండిగా ఆగిపోయింది అనుకోండి, ఏంటి ప్రాబ్లం అన్న విషయం మీకు తెలుసు. ఏం ప్రాబ్లం ఏంటే ఆగిపోతుందండి? ఎందుకు గడియారం ఆగిపోయి ఉండవచ్చు? మెయిన్ రీజన్ వెరీ గుడ్, బ్యాటరీ అయిపోయి ఉంటుంది. అలా బ్యాటరీ అయిపోతే ఎన్ని రోజులు తీసుకొని వచ్చి వేసుకుంటారు మీరు? నా ప్రశ్న. వితిన్ 1 ఇయరా? వితిన్ 6 మంత్సా? వితిన్ 3 మంత్సా? వితిన్ 1 మంతా? వితిన్ 1 వీకా? వితిన్ ద డేనా? నేను వెనక నుంచి ముందుకు వచ్చాను. వితిన్ 1 డే. వితిన్ 1 డే బ్రదర్. వితిన్ 1 డే. వితిన్ హవర్స్. వెరీ గుడ్. వితిన్ హవర్స్ లోనే ఏం చేస్తారు? అన్ని కూడా క్లియర్ చేసేస్తారు. వెరీ గుడ్, చక్కగా సమాధానం చెప్పారు. ఎవరో నాకు కనిపించలేదు, అంత గమనించలేదు. అయితే ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో మనం ఆలోచన చేస్తే మన ఇంట్లో ఏదైనా కూడా, నేను ఎందుకంటే అది చిన్నదే, మా బహుశా అంటే 7 రూపీసో, ఒకప్పుడు ఏమోలే, ఇప్పుడు 12 రూపీస్ ఉంది అనుకుంటా. 12 రూపీస్ ఉంది. అయితే ఒక 12 రూపాయలు కలిగినటువంటి ఆ బ్యాటరీ మార్చడానికి వితిన్ హవర్స్లో మన ఇంట్లో ఉన్నటువంటి పనిని మనం చేయగలుగుతా ఉన్నాను. నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, సంఘంలో ఉన్నప్పుడు గడియారం ఆగిపోతే ఇదే బర్డన్ నువ్వు కలిగి ఉంటున్నావా? ఇదే ఆలోచన కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. అలానే నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్తా ఉన్నానో అదే విషయాన్ని వాళ్ళకి చెప్పాను అక్కడ. అయితే వేరే కోణంలో వేరే ఎగ్జాంపుల్స్తో చెప్పాను. ఏంటంటే, మన ఇంట్లో ఒక బల్బు ఎలగకోకుండా ఉన్నా, ఒక ఫ్యాన్ తిరగకోకుండా ఉన్నా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిపేర్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఆలోచన చేయాలి. అలానే ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క పని నిమిత్తమై కూడా అక్కడ ఉన్నటువంటి 11 గోత్రాలు వారు లేవీయులకి ఇవ్వాలి. లేవీయులు దశమ భాగం కూడా మందిర పనికి వారు సమకూర్చాలి. అలా దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రాంతంలో నేను వాక్యం చెప్పాను. మరుసటి రోజు సాయంత్రం వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది సమకూర్చబడ్డారు. కావలసినవన్నీ కూడా తీసుకొని వచ్చాము, దగ్గరుండి బిగించాము. అంతా కూడా మంచిగా అనిపించింది. దేవుని యొక్క సన్నిధిలో వితిన్ మంత్స్లోనే మందిరం కావలసినటువంటి వనరులన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. చక్కగా ఓపెనింగ్ చేసుకున్నారు. మంచిగా కట్టుకోవడానికి దేవుడు కృప చూయించాడు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, నేటి దినాల్లో కానుకలకు అలవాటు పడిన సేవకులు కూడా ఉన్నారు. అది క్రమముగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా వారికి తెలియట్లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలానే ఆలోచన చేస్తున్నట్లయితే ఇచ్చేటువంటి విశ్వాసుల విషయంలో కూడా సేవకులు ఆ యొక్క ఆఫరింగ్స్ అడిగారని మందిరాన్ని మానుకునేటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. ఈ 2 కోణాల్లో మీకు తెలియజేస్తా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు బ్రదర్ మీరు మందిరానికి వెళ్ళలేదని ఒక అన్నను అడిగాను. ఎందుకు బ్రదర్ వెళ్ళినప్పటి నుంచి అది కావాలి, ఈ డబ్బు, ఆ డబ్బు, అవి ఇవి అన్నట్లుగా ఎప్పుడు చూసినా వాకింగ్ కన్నా ఎక్కువ డబ్బే ఉంటుంది బ్రదర్ మా సంఘంలో అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రజెంట్. ఆలోచన చేయాలి. అలా చెప్పడం కూడా తప్పే. ఆలోచన చేయాలి. అలా డబ్బులు అడగడం కూడా తప్పే. అయితే వాక్య క్రమాన్ని వాళ్ళకి చూయించాలి. చేస్తే ఏంటి ఉపయోగం అన్న విషయాన్ని కూడా వాళ్ళకి తెలియచేయాలి. తర్వాత వదిలిపెట్టినట్లయితే అప్పుడప్పుడు వారు గుర్తుకు చేయొచ్చు, కానీ ఇంకా డబ్బు కోసమే సేవ అన్నట్లుగా ఉండకూడదు. నేటి దినాల్లో అనేక సంఘాలు ఇలానే ఉన్నాయి. అనేక మంది సేవకులు కూడా ఇలానే ఉన్నారు. అనేక మంది విశ్వాసులు కూడా అలానే తయారైపోతా ఉన్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే దేవుని యొక్క వాక్య క్రమంలో నుంచి మనకు కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఒక మాటను మీకు తెలియచేసి నేను ముందుకు వెళ్తాను.
చరిత్రలో నుంచి కొన్ని విషయాలు నీకు తెలియజేస్తాను. ఏంటి ఆ చరిత్ర అంటే, నేను బైబిల్ బయటికి వెళ్ళను కానీ బైబిల్లో నుంచే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఎప్పుడు దేవుడు ఈ యొక్క దశమ భాగము ఇవన్నీ కూడా ఇవ్వమని చెప్పాడు? మీరు సమాధానం చెప్పండి. ఎప్పుడు చెప్పాడు ఆయన? లేకుంటే ఏ చాప్టర్లో చెప్పి ఉండవచ్చు? ఆది కాండంలో చెప్పాడా? నిర్గమాకాండంలో చెప్పాడా? లేవియా కాండంలో చెప్పాడా? త్వరగా చెప్పండి. నేను అధ్యాయం అడగట్లేదు, వచనం అడగట్లేదు, నేను పుస్తకాన్ని అడుగుతా ఉన్నాను. ఎప్పుడు దేవుడు చెప్పాడు లేవీయులకి ఇవ్వమని? ఈ గోత్రముల గురించి దేవుడు సపరేట్ చేసింది ఎక్కడ చెప్పాడు? నేను బుక్ పేరు అడుగుతా ఉన్నాను. సంఖ్యాకాండం అనుకుంటా బ్రదర్. ఓకే, సంఖ్యాకాండం అని సహోదరుడు తెలియచేశారు. మిగతా వారండి? తప్పైనా పర్లేదు, నాకు మాట్లాడే వాళ్ళంటేనే ఇష్టం. దేవుని కూడా మాట్లాడే వాళ్ళంటేనే ఇష్టం. లేవియా గుడ్. ఇంకా లేవియా కాండం బ్రదర్. వెరీ గుడ్. లేవియా కాండం గుడ్. లేవియా కాండం, సంఖ్యాకాండం చాలా దగ్గరగా ఉన్నటువంటి సంబంధం కలిగి ఉంటాయి. అందులో ఉన్న సత్యాలు, అందులో ఉన్న విషయాలు. వెరీ గుడ్, మంచిదే. అది మీకు హోంవర్క్ అప్పగిస్తా ఉన్నాను. చదివి మీరు నాకు మెసేజ్ చేయండి, ఎక్కడ ఉంటున్నది, ఎప్పుడు చెప్పాడు, ఏంటి అన్న విషయాన్ని. మర్చిపోతారంటారేమో. చరిత్రల నుంచి నేను మీకు కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ ముందుకెళ్తాను. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మనం ఆలోచన చేసినప్పుడు ఆది కాండము 14వ అధ్యాయంలో మనం చూస్తే, ఆది కాండము 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి 20 వచనాలు మీరు తర్వాత చదువుకోనండి, కానీ ఇప్పుడు సమయం లేదు. మొదటి వచనం నుంచి 20 వచనాల తర్వాత చదువుకోనండి. అయితే నేను మెయిన్ ప్రాముఖ్యమైనటువంటి విషయం మీకు తెలియచేస్తాను. 18 నుంచి 20 వచనాలు చదవండి ఎవరైనా. ఆది కాండము 14వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు రాసుకోనండి. బట్ 18 నుంచి 20 వచనాలు, ఈ 3 వచనాలు చదవండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, థ్యాంక్ యూ అక్క చదివినందుకు. ఇప్పుడు ఈ 3 వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు ఎవరికి ఎంత ఇస్తా ఉన్నారు? దశమ భాగాన్ని ఇక్కడ చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎవరికి ఇస్తా ఉన్నారు? సమాధానం చెప్పండి, చదివిన లేఖన భాగంలో నుంచి త్వరగా. అబ్రహాము మెల్కీసెదెకుకి ఇచ్చాడు బ్రదర్. వెరీ గుడ్. అబ్రహాము మెల్కీసెదెకుకి ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎవరు ఈ మెల్కీసెదెకు అంటే, మీకు స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, యాజకుడు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ వచ్చాను. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా? వింటున్నారు అందరు కూడా? ఓకే, దేవునికి స్తోత్రం. ఆల్మోస్ట్ 50% అయినా వింటున్నారు. యేసుప్రభు ఒక్కరికి కూడా సువార్త చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యాజకునికి 10వ భాగాన్ని ఇస్తున్నట్లుగా, లేకుంటే దశమ భాగాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. నన్ను అడగనివ్వండి, ఎప్పుడైనా దేవాది దేవుడు అబ్రహాముకి ఇలా చెల్లించమని చెప్పాడా? నా ప్రశ్న. చెప్పలేదు బ్రదర్. ఎక్కడైనా No, అబ్రహాముతో మాట్లాడి నువ్వు ఇలా 10వ భాగం చెల్లించు అని చెప్పాడా? లేదు బ్రదర్. చెప్పలేదు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఇంకా ఆజ్ఞ కూడా ఇవ్వలేదు, దేవుడు ధర్మశాస్త్రం కూడా ఇవ్వలేదు. అప్పటికి ధర్మశాస్త్రం లేనప్పుడే, ఆజ్ఞ ఇవ్వలేనప్పుడే అబ్రహాము చేసి ఉన్నాడు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ధర్మశాస్త్రం ఇవ్వబడక మునిపే, ఆజ్ఞ లేనప్పుడే, వీటి గురించి అబ్రహాముకు ఎవరు బోధించినప్పటి నుంచే అబ్రహాము చేసినటువంటి క్రియను మనం చూస్తే, ఈ యొక్క మాటను బట్టి అబ్రహాము యాజకుడైనటువంటి మెల్కీసెదెకుకు దశమ భాగాన్ని ఇచ్చినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం.
ఈరోజు నీవు నేను మనము ఎవరి పిల్లలము మాట్లాడాలి. ఈ సందర్భంను బట్టి చెప్పండి. అబ్రాహాం పిల్లలు ఉన్నాం. వెరీ గుడ్, అబ్రహాం సంతానం బ్రదర్. వెరీ గుడ్. ఒకసారి ఒక ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. ఆ ప్రాంతం ఏంటో మీకు కూడా తెలుసు. ఒక పొట్టివాడున్నాడు, అతను ట్యాక్స్ కలెక్టర్. అయితే ప్రభుని చూడాలనుకున్నాడు, చూశాడు. చూసిన తర్వాత దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ వ్యక్తిని చూశాడు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైనా కూడా అతని పాపాన్ని, అతని లోపాన్ని ఏదైనా కూడా ఆ వచనాల్లో మాట్లాడినట్లుగా ఉన్నాయా? రాయబడి ఉందా? లేదు బ్రదర్. లేదు. లేదన్న. వెంటనే తనలో మార్పు కలిగి ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ ఇచ్చేస్తాను అని ప్రభు సన్నిధిలో ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఇతను కూడా ఫుల్ఫిల్ చేయండి. అబ్రహాం కుమారుడే. అబ్రహాము కుమారుడే అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇక్కడ మనం చూస్తే ఎవరు అబ్రహాము కుమారులు అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అన్యులుగా పిలువబడుతున్నటువంటి నీవు నేను మనం అందరం కూడా, ఇది చాలా పెద్ద టాపిక్ కానీ బట్ మీకు అవసరమైనంత మట్టుకు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు 3 బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అది వేరే సబ్జెక్ట్లో ఉంది, అది వేరే పాయింట్. 3 బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అందులో ఉన్నటువంటి వాటిలో నుంచి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడంటే అంతగా ఆశీర్వదించాడు. కాబట్టి ఆ ఆశీర్వాదంలో నుంచి నీవు నేను మనమందరం కూడా పుట్టి ఉన్నాం, ఈ లోకంలో జన్మించి ఉంటున్నా. దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. నేను చెప్పాలనుకున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే అబ్రహాముకు ఈ విషయాన్ని తెలియజేయక మునిపే, ధర్మశాస్త్రం లేనప్పుడే, ఆజ్ఞ లేనప్పుడే అబ్రహాము ప్రభు కొరకు ఖర్చు చేయడం అనేటువంటిది ప్రారంభించాడు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎంత చెల్లించాడు? 10వ భాగాన్ని చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఇదే యొక్క మాటలో నుంచి ఆదికాండం 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మీరు నోట్ చేసుకోనండి. బట్ అన్ని చదవకండి. బట్ నేను చెప్పి అవసరమైంది మాత్రమే చదవండి. ఆదికాండము 28వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో రాయబడిన మాట. 10వ వచనం చదవండి ఒకసారి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. 21వ వచనం చదవండి ఒకసారి. 21, 22 చదవండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మొక్కుకొనెను. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు ఎవరు కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాం కుమారుడు. వెరీ గుడ్. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఎక్కడైనా కూడా ఇప్పుడు దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం అర్థం చేసుకోవాలి. మీరు మంచి ప్రార్థనా పరులు అయితే మీ పిల్లలు కూడా మంచి ప్రార్థనా పరులు అవుతారు. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. మీరు ప్రభు సన్నిధిలో క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని చదవగలుగుతున్నట్లయితే మీ పిల్లలు కూడా భవిష్యత్తులో వారు కూడా క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. మీరు ప్రభు సన్నిధిలో ఒక క్రమమైనటువంటి స్థితిలో ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ మీరు వెళ్తున్నట్లయితే మీ పిల్లలు కూడా క్రమముగా దేవుని యొక్క వాక్యములో ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. మీ పిల్లలకు తెలియకోకుండా మీరు ఒకవేళ సినిమాలు చూసినా, సీరియల్స్ చూసినా, లేకుంటే దేవునికి ఇష్టమైనటువంటి పనులు మీరు చేసినా అవి వారు ఏదో ఒక రీతిగా గమనిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళు కూడా ఎవరికి తెలియకోకుండా ఏ రీతిగా అయితే మీరు నడుచుకొని ముందుకు వెళ్తారో అలానే పిల్లలు కూడా అలానే మలుచుకొని ఎవరికి కూడా తెలియకోకుండా వారి రహస్య జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
ఎందుకు మీకు ఒక్కొక్క పాయింట్ అర్థమయ్యేటట్లుగా చూపిస్తున్నానంటే, అబ్రహాము ఏదైతే చేశాడో ఇస్సాకు కూడా అదే పని చేశాడు. ఇస్సాకు ఏదైతే చేశాడో యాకోబు కూడా అదే పని చేసినట్లుగా మనం చూస్తాం. అలానే మీరు మంచి విషయాల్లో మీకు ఇప్పుడు చెప్పాను, మంచి విషయాల్లో. అలానే నెగిటివ్ థాట్స్లో కూడా మీకు తెలియజేస్తాను అర్థం చేసుకోవడానికి. బట్ దీన్ని ఫోకస్ చేసుకొని ఏదో మీకు తెలియచేయాలని కాదు. కానీ అబ్రహాము శారాయితో ఒక సందర్భంలో నా చెల్లి అని మాట్లాడతాడు. అలానే ఆలోచన చేస్తే ఆ వంశంలో ఉన్నటువంటి వివిధ కోణాల్లో ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారు కూడా వారి కుటుంబంలో ఉన్నటువంటి వారిని అలానే మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అబద్ధం ఆడినందుకు, ఒకసారి అబద్ధం ఆడినందుకు తన కుమారులో కూడా అబద్ధం ఆడారు, తన కుమారులో కూడా అబద్ధం ఆడారు. అదే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకుంటూ చదివినప్పుడు ఇటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి. ఏదైనా కావచ్చు, మీరు మంచి కోణంలో స్టెప్ తీసుకున్నట్లయితే వారి భవిష్యత్ అనేటువంటిది కూడా మంచి కోణంలో స్టెప్ తీసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ రాంగ్ వేలో మీరు ముందుకు వెళ్తున్నట్లయితే మీ పిల్లలు కూడా రాంగ్ వేలో వెళ్ళడానికి అవకాశం ఉంటున్నది అన్న విషయాన్ని ఇక్కడ ఆగి మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. అయితే మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇందులో వ్రాయబడినటువంటి ఒక మాటను మీకు తెలియచేస్తాను. అదే రీతిగా మీకు ఒక మాట మీకు తెలియచేస్తాను. ఏంటంటే ఇక్కడ దేవాది దేవుడు లేవియాకాండంలో తెలియచేసిన రీతిగా అక్కడ ఉన్నటువంటి 11 గోత్రాలకి కూడా ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని చెప్పారు. అదే రీతిగా యాజకులైనటువంటి వారు కూడా దశమ భాగం చెల్లించాలని కూడా తెలియచేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు అనగా అక్కడ ఉన్నటువంటి 11 గోత్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుడు చెప్పినటువంటి పనిని చేయక మానివేసినట్లుగా మనం చూస్తాం. కొన్ని విషయాలు లేఖన భాగంలో నుంచి మనం చూస్తే వ్రాయబడినటువంటి మాటను బట్టి చాలా మంది ఏమంటారంటే, ఈ మాట మీకు తెలియచేస్తాను. కొంతమందికి ఉన్న అలవాటు ఏం మానుకోవాలో కూడా చెప్తాను ఈ సమయంలో. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము లేఖన భాగంలో నుంచి మీరు రాసుకోవడం అయితే 28, 29, 30 రాసుకోనండి. నేను చదవండి, ఎవరైనా కూడా 29, 30 చదవండి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరనందు సంచరించుచుండగా రాజు, బబులోనని ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని. ఒక్క నిమిషం మళ్ళీ నేను చదవమని చెప్తాను, అప్పుడు కన్ఫ్యూజ్ చేతురు. ఇక్కడ 30వ వచనంలో నా అనేటువంటి మాటను మీరు అర్థం చేసుకోనండి ఒకసారి చాలా జాగ్రత్తగా. ఈ 30వ వచనంలో రాయబడిన మాటని, నా అనేటువంటి మాటను అందరూ బైబిల్ తెరవండి, అనుకూలతున్న వారు ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోనండి. నా అనేటువంటి పదము ఎన్నిసార్లు రాయబడిందో ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు చదవండి అక్క, ఒకసారి క్షుణ్ణంగా నిదానంగా చదవండి, పర్లేదు. నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఇక్కడ చూస్తే నా బలాధికారము అంటాడు, అలానే నా ప్రభావ ఘనతను అంటాడు, అలానే నా రాజధాని అనుకుంటున్నాడు, అలానే నేను కట్టించినది అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఆలోచన చేసినట్లయితే నేటి సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు కూడా ఉన్నటువంటి ఒక జబ్బు ఇది. ఒక జబ్బు, ఒక మాట చెప్పాలంటే ఒక డిసీజ్ ఏంటంటే నా నా నేను గన లేకుంటే ఈ పని జరిగేది కాదు. నీకు ఒక విషయం తెలుసా? ఈ సంఘం కట్టడానికి గల కారణం ఎవరో తెలుసా? నేనే. ఈ సంఘానికి డబ్బు ఇచ్చింది నేనే. ఈ సంఘంలో వీరి స్థానంలో ఉన్నారంటే దీనికి కారణం నేనే. ఈ సేవకుడు ఈరోజు అవి ధరించుకొని ఉన్నాడంటే, లేకుంటే ఆ ఉన్నటువంటి మందిరం కట్టుకున్నాడంటే, లేకుంటే ఇలా అని ఏం చెప్తా ఉంటారంటే స్వ అనేటువంటిది అంటే సొంత ఆ యొక్క పని అనేటువంటిది అలవరుస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ఇక్కడ అంటున్నాడు రాజు బబులో, ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి నా బలం అంటున్నాడు, నా ప్రభావం అంటున్నాడు, నా రాజధాని అంటున్నాడు,
నేను కట్టించినది అంటున్నాడు. ఈరోజు ఆలోచన చేయాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు నా అనేటువంటి ఈ యొక్క మాటలో నుంచి ఎంతో గర్వం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. బహుశా ఒకవేళ నీ ద్వారా రక్షింపబడినట్లయితే అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలన్నట్లుగా దేవుని యొక్క కృపను బట్టి ఇదిగో కొంతమందిని ప్రభు సన్నిధికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు బ్రదర్. చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది. నా వల్ల నేను వచ్చావు అది మర్చిపోకూడదు. నువ్వు ఎన్ని సంవత్సరాలైంది ప్రభు సన్నిధికి వచ్చి? నేను ఎప్పటి నుంచి వస్తా ఉన్నాను. నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత, దేంట్లో దేవుని నమ్మిన విషయాలు ఇలా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనం చూస్తే ఎంతో ఈ యొక్క ఉన్నటువంటి గర్వం అనేటువంటిది మనం చూడగలుగుతా ఉన్నాం. ఇది మన జీవితాల్లో ఉండకూడనటువంటి విషయం అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. అలానే యెషయా గ్రంథంలో మనం ఒక మాటను మనం చూస్తే యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5-8 వచనాలు మనం చూస్తే చదవండి ఈ యొక్క మాటని. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 5-8 వచనాలు. అశూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. అయితే అతడు అలాగనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన. అతడు ఇట్లనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా నా అనేటువంటి మాటను బట్టి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి ఒక మాట మీకు చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16-18 వచనాలు త్వరగా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుణ్ణి భూమి మీద సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. సో ఇక్కడ మనం చూస్తే మీకు 3 రెఫరెన్సులు చూపించాను. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయం, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి విషయం, లూకాసు వార్తలో ఉన్నటువంటి విషయం. ఇక్కడ మనం చూస్తే నా అనేటువంటి యొక్క మాటను బట్టి సొంతంగా వారిలో వారు మనుషుల్లో మనుషులు ఆలోచించుకున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. నా ప్రాణమా సంతోషించుము అంటున్నాడు. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకున్నాను నేను అనుకోనేను ఆలోచన చేసినట్లయితే. కాబట్టి ఈ జబ్బు అనేటువంటిది మన జీవితాల్లో ఉండకోకుండా చూసుకోవాలి. ఏమిటంటే ఈ ఉన్నటువంటి విధానమును బట్టి దేవునికి వ్యతిరేకముగా నా బలమని కానీ, లేకుంటే నా ద్వారా అని కానీ, లేకుంటే నేను లేకుంటే అన్న విషయం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఏది కూడా మన జీవితాల్లో జరగకూడదు అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఈ యొక్క విధి విధానమును కూడా మీకు ఒక మాట చూపిస్తాను. ఏంటంటే ద్వితీయోపదేశ కాండంలో రాయబడినటువంటి ఒక మాట దినవృత్తాంతము 2వ గ్రంథం అండి. ఈ మాటను చదువుదాం. 31వ అధ్యాయము, 2 Chronicles chapter 31 verse 1-6, 1-6 వచనాలు. అయితే 2వ వచనం చదవండి. 2వ వచనము, 5వ వచనము, 6వ వచనం. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను. దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెము ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను, లేవీయులను నియమించెను. నెక్స్ట్ 5th వర్స్ చదవండి.
ఆ ఆజ్ఞ వెల్లడేయుట తోడనే ఇజ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. 6th verse కూడా చదివారాక? యోధా పట్టణములలో కాపురమున్న ఇజ్రాయేలు వారును యోధా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. ఇక్కడ మనం చూస్తే ఇది ఎప్పుడు జరిగినటువంటి విషయం అన్న విషయాన్ని ఆలోచన చేస్తే హిజ్కియా కాలంలో జరిగినటువంటి సంభవాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నారు. అక్కడ మనం లేవియా కాండంలో దేవాది దేవుడు చెప్పాడు, మధ్యలో కొంతకాలం తర్వాత ఈ ప్రజలు ప్రభుని విడిచిపెట్టేశారు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలేదు. తిరిగి హిజ్కియా కాలంలో వీరందరూ కూడా 10వ భాగాన్ని అర్పించినట్లుగా మనం చూస్తాం. అయితే మళ్ళీ కొన్ని రోజులకి వారు ఫెయిల్ అయిపోయారు. అలానే మనం ఆలోచన చేస్తూ నెహెమ్యా గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఒక మాటను మీకు చూపిస్తాను. నెహెమ్యా గ్రంథము దగ్గరలోనే ఉన్నటువంటి ఆ నెక్స్ట్ బుక్లో నుంచి నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలు. 10వ అధ్యాయము. మరియు మా భూమి చదవండి సిస్టర్. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరంలో సేవ చేయు యాజకుల వద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. చాలక్క. ఇది ఒకసారి ఇక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ వారు ఏం చేశారు, క్రమము కలిగి చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో మానేసి ఏం చేస్తా ఉన్నారంటే ఈ యొక్క వచనాలు మీరు చదువుకున్నప్పుడు చాలా క్షుణ్ణంగా 35వ వచనం నుంచి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చున్నట్లుగా నిర్ణయించుకుంటేమి అంటే మళ్ళీ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తర్వాత 36వ వచనంలో కూడా అలానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చున్నట్లుగా నిర్ణయించుకుంటేమి. ఎలా నిర్ణయించుకున్నారు? ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లుగా అన్నట్లుగా తెలియచేస్తూ ఇందాక మీరు చెప్పారు జ్యేష్ఠపుత్రులు ఇవ్వాలని, పశువుల్లో జ్యేష్ఠత్వాన్ని ఇవ్వాలని, అలానే వ్రాయబడినటువంటి మందల్లో తొలిచూలుని ఇవ్వాలని మీరు ఇందాక తెలియచేశారు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు. అలానే వీళ్ళు ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి విధానమును కొరకు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే నిర్ణయించుకున్నట్లుగా మనం చూస్తాం. కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఈ సబ్జెక్ట్ ఈ రోజే అయిపోదు, కానీ మళ్ళీ మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అయితే కొన్ని విషయాలు క్లుప్తంగా వాటికి మీకు తెలియచేసి నేను ముగిస్తాను. ఒక 10 minutesలో క్లోజ్ చేస్తాను. అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు ఆలకించాలి. ఈరోజు నేటి దినాల్లో క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా నేను ఈ దినాన సేవకుడు మాట్లాడిన విధానం బట్టి నా ఆత్మీయ జీవితంలో ఇప్పటి నుంచి నేను కొన్ని రోజులు నీతో ప్రభువా నమ్మకంగా జీవించడానికి బలం దయచేయండి. నా బ్రతుకు దినములన్నీ కూడా రోజుకు ఒక 5 అధ్యాయాలను కూడా చదువుకోవడానికి సహాయం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటారు. రోజుకు ఒక అరగంట అయినా కూడా నీతో టైం స్పెండ్ చేసి నేను స్తుతించడానికి, మీ యొక్క సన్నిధిలో ఉండడానికి సహాయం దయచేయి ప్రభువా అని కమిట్మెంట్స్ తీసుకుంటారు. ఆలోచన చేయాలి. అలా కమిట్మెంట్స్ తీసుకున్న తర్వాత, అలా ఆలోచన చేసిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత ఆ నిర్ణయాలన్నీ కూడా మర్చిపోతారు. నేటి దినాల్లో క్రైస్తవులు చేస్తున్నటువంటి పనుల గురించి మీకు తెలియచేస్తా ఉన్నాను. డిసెంబర్ 31వ తేదీ రాత్రికాల సమయంలో ఎంతో ఏడుస్తారు. డిసెంబర్ 31వ తేదీ ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా ఏవేవో చేయాలనుకున్నాను, ఎంతో బైబిల్ నేర్చుకోవాలనుకున్నాను, ప్రార్థన చేసుకోవాలనుకున్నానయ్యా, వాక్యం చదువుకోవాలనుకున్నాను, సహవాసంలో ఎదగలేకపోయాను, నన్ను క్షమించు ప్రభువా అని ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకొని ఏం చేస్తారంటే 31వ తేదీ కన్నీరు కార్చి 1వ తేదీ నిర్ణయాలు తీసుకుంటారు. అవునా కదా అండి? సమాధానం చెప్పండి. ఏ సార్?
ఎస్ బ్రదర్. ఆలోచన చేయాలి. అయితే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏందంటే, ఆ 31వ తేదీ ఏడ్చి ఆ యొక్క నిర్ణయాలు తీసుకున్నటువంటి విధానము, 1వ తేదీ వాగ్దానము తీసుకున్నటువంటి తీర్మానాలు పోను పోను వాటిని ఎంతవరకు నెరవేరుస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి మిస్టేక్ అదే. ఏంటంటే వారు అనుకున్నారు, కొన్ని రోజులు చేశారు, మళ్ళీ మానేశారు, మళ్ళీ చేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మళ్ళీ కొన్ని రోజులు, ఎక్కువ దూరం కూడా కాదండి, ఆలోచన చేస్తే ఇక్కడ మీకు ఎన్నో అధ్యాయంలో చూపించాను. 10వ అధ్యాయము 35, 37 వచనాల్లో వారు కమిట్మెంట్స్ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మనం చూస్తే, అదే రీతిగా చూడండి, లేఖన భాగంలో నుంచి 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. అదే యొక్క పుస్తకంలో 13వ అధ్యాయం 10వ వచనం. మరియు ఉమ్, లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత ఉమ్. సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని చాలక ఇక్కడే వారు 10వ అధ్యాయంలో తీర్మానం తీసుకున్నారు. ఏమని? ఇక మీదటి చేద్దాం అన్నట్లుగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వారు చేసే పరిస్థితుల్లో లేరు, ఎవ్వరు కూడా చేయలేరు. అందుకే లేవీయులు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే, లేవీయులకు రావలసినటువంటి పాలు వారికి అందకపోవడం చేత సేవ చేయు లేవీయులు గాను గాయకులు గాను తమ పొలములకు పారిపోయారని తెలుసుకొని అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే ఒక విశ్వాసి పర్ఫెక్ట్గా, నా మాటలు ఆలకించండి, ఒక విశ్వాసులుగా ఉన్నవారు పర్ఫెక్ట్గా మీరు చేయవలసినటువంటి లేకుంటే దేవుడు అప్పగించినటువంటి పాళ్ళు ఏదైతే ఉంటున్నదో, ఆ క్రమం ఏదైతే ఉంటున్నదో మీరు నెరవేర్చగలిగినట్లయితే ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ప్రభుతో సమయం గడుపుతాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి, చాలా జాగ్రత్తగా. మీ స్థానికంగా మీ సేవకులు ఎవరో, మీరు ఏ మందిరానికైతే వెళ్తున్నారో ఆ యొక్క మందిరంలో మీరు ఎంతైతే సంపాదిస్తూ ఉన్నారో ఆ సంపాదనలో దశమ భాగాన్ని, మీ క్రొత్త నిబంధన ప్రకారం చెప్తాను మళ్ళీ పోను. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలే మీకు తెలియజేస్తా ఉన్నాను. వారు ఏం చేశారు, ఎలా చేశారు, ఎట్లా చేశారు, ఎలా చేశారు అన్న విషయాన్ని. అయితే వారు అలా కంటిన్యూ చేస్తున్నటువంటి విధానమును బట్టి వారు సేవ చేయగలిగారు. వారు ఎప్పుడైతే వారికి ఇవ్వడం, దేవుడు అప్పగించినటువంటి ఆజ్ఞ ప్రకారం ఆ పాలు ఏదైతే యాజకునికి చెందలేదో వారు మళ్ళీ పొలంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయాలి. నేటి సంఘాలు కూడా విశ్వాసులుగా ఉన్నవారు దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ క్రమాన్ని నెరవేర్చినట్లయితే ఆ సేవకులు ఆ బాధలు, ఆ కన్నీరు లేకుంటే ఆకున్నటువంటి సమస్యల వైపు చూడకోకుండా దేవునిలో ఉండి ఆయనకున్నటువంటి దేవునితో సమయం గడిపి సమృద్ధిగా దేవుని యొక్క వాక్యాన్ని నింపుకుంటూ సమృద్ధిగా ఆత్మలని లేకుంటే ఆయనకున్నటువంటి సంఘస్థులని వాక్యముతో పెంచేటువంటి పనిలో ఉంటాడు. ఆలోచన చేయాలి. ఎప్పుడు విశ్వాసం క్రమం కలిగి ఉన్నప్పుడు సేవకుడు కూడా క్రమం కలిగి ఉండడానికి వీలుంటది అనే జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మాట అర్థం చేస్తున్నాం. వీళ్ళు చూస్తే 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 35, 36 వచనాలేమో కమిట్మెంట్స్ తీసుకున్నారు. ఈ 13వ అధ్యాయంకు 10వ వచనానికి వచ్చే లోపల మళ్ళీ వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయో మనకు తెలియదు. ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ మలాకి గ్రంథంలోనికి వెళ్తే పక్కనే ఉన్నటువంటి యొక్క దగ్గర సంబంధం కలిగినటువంటి ఈ విషయాలు ఇవన్నీ కూడా ఈ వ్రాయబడినటువంటి యొక్క మాటలో నుంచి మలాకి గ్రంథం. ఈ మాటను చూడండి ఒకసారి. మలాకి గ్రంథం, నేను ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మలాకి 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించినే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల
నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. సో ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరంలోనికి నిధిలోనికి తీసుకొని రండి అంటాడు. దీన్ని చేసి నన్ను శోధిస్తే నేను బ్లెస్సింగ్స్ ఇస్తానన్నట్లుగా దేవుడు తెలియచేస్తున్నట్లుగా యెహోవా సెలవిచ్చుచున్నాడన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే దానికి ముందు 8వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తే, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అంటున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ప్రభు దృష్టిలో దొంగలుగా ఉండకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే మేము ఎప్పుడు దొంగలించావు ప్రవ్వా అని మీరు అడగవచ్చు. అయితే దశమ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎలా మనం దొంగలమైతాం ప్రభు దృష్టికి అంటే, ప్రభు చెప్పినటువంటి మాట వినకోకుండా దేవునికి ఇవ్వవలసినటువంటి విషయాలు లేకుంటే చెప్పినటువంటి కార్యాలు చేయకోకుండా ఉన్నట్లయితే మనం ప్రభు దృష్టికి దొంగల వలె అవుతామన్నట్లుగా లేఖన భాగంలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మీకు ప్రాముఖ్యమైన విషయం ఏం చూపిస్తున్నానంటే, ఆహారం ఉండునట్లు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు అంటాడు. దేవుని యొక్క మందిరంలో ఆహారం ఉండునట్లుగా అని ఇక్కడ వివరిస్తాడు. అదే గలతీ పత్రికలోనికి వెళ్ళిపోయే లోపల గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే, గలతీ 6వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడిన మాటను మనం చూస్తే, కాబట్టి ఉమ్, మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. సో ఇక్కడ మనం చూస్తే ఈ మాటను బట్టి విశ్వాస గృహం అంటాడు. అక్కడేమో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి విధానంలోంచి మందిరము అంటాడు. ఇక్కడేమో క్రొత్త నిబంధన ప్రకారము మనం అందరం కూడా సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అంటాడు. అంటే దేవుని యొక్క మందిరమే విశ్వాసుల గృహము అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మన గృహం ఎక్కడ ఉంటున్నది అంటే, మన విశ్వాసులుగా ఉన్న వారి గృహాలు ఎక్కడ ఉంటున్నాయంటే మందిరము అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినటువంటి ఆ క్రమము మేలు చేసేటువంటి వారముగా ఉండాలి. ఎవరికి? విశ్వాస గృహంలో ఉన్న వారికి, అనగా దేవుని యొక్క మందిరంలో ఉన్న వారికి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి విశ్వాస గృహము పెద్ద కుటుంబం. మనం అందరం కూడా పెద్ద కుటుంబం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మీకు అర్థం చేసుకోవడానికి ఒక మాట మీకు తెలియచేస్తాను. అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఉన్న బ్లెస్సీ అక్క ఉన్నారు, అలా కుమారుడు చిన్నాడు జాయ్ ఉన్న అలవాట్లో బట్టి అర్థం చేసుకోవడానికి పేరెంట్స్గా వాళ్ళిద్దరు కూడా, అశోక్ అన్న బ్లెస్సీ సిస్టర్ వాళ్ళు ఇద్దరు కూడా సెరొక బైబిల్ ఉంది. ఈ చిన్నాడు ఎన్ని ఇయర్స్ ఉంటాయక్క ఇప్పుడు? 3rd year బ్రదర్. 3rd year. బాబు అంటాడు ఏంటంటే నాకు కూడా బైబిల్ కావాలి, వాళ్ళిద్దరికి బైబిల్ ఉన్నాయి, ఈడు కూడా బైబిల్ కావాలన్నట్లుగా అడుగుతాడు. చిన్నోడే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, తల్లిదండ్రులు చేస్తున్నటువంటి క్రియలు చేయాలని పిల్లలు ఆశపడతారు. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. అలానే తల్లిదండ్రులు మోకరించి చేసేటువంటి ఆ ప్రార్థనను బట్టి నేను ఎప్పుడైనా కూడా వీడియో కాల్ చేసినప్పుడు మాట్లాడతాడు, ఇదిగో మామయ్యకి ప్రైజ్ లాడ్ చెప్పు అని చెప్తే ప్రైజ్ లాడ్ చెప్పి ప్రార్థన చేయంటే మోకరిస్తాడు. అలా మోకరించినప్పుడు నేను చూస్తూ ఉంటాను ఏం చేస్తూ ఉంటాడని. కళ్ళు మూసుకొని మోకరించి తనకు వచ్చిన భాషలో ప్రార్థన చేస్తూ ఉంటాడు అర్థం చేసుకోవడానికి. అలానే మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, చిన్నపిల్లల మనస్తత్వము. పెద్దలు చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. పెద్దలు ఆ యొక్క గ్యాస్ దగ్గర వంట చేస్తూ ఉంటారు. వంట చేస్తుంటే ఆ పాత్రలు ఎలా పెడతారో, అన్నం ఎలా కలుపుతూ ఉంటారో ఏదో ఒక సందర్భంలో వాళ్ళు గుర్తిస్తారు. ఈ చిన్న పిల్లలుగా ఉన్నవారు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా ఒక చోట సమకూర్చబడి చిన్న చిన్న పాత్రలు, అవి బొమ్మలు ఉంటాయి కదండి, చిన్న చిన్న ఏమంటారు వాటిని, కిడ్స్, ఆ యొక్క చిన్న చిన్నవి ఏవైనా కూడా కావచ్చు, చిన్న చిన్న పాత్రల్లాగా, లేకుంటే ఎక్కడైనా షాప్లో కొనుక్కునేటువంటి ఆ యొక్క బొమ్మలు, ఇవన్నీ కూడా వాళ్ళు కలిగి ఇదిగో భోజనం చేస్తామని చెప్పి ఆకులో వాళ్ళు ఒక పొయ్యిలాగా పెట్టుకొని వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో వడ్డిస్తున్నట్లు, వాళ్ళు ఏదో వంట చేస్తున్నట్లుగా బిజీగా కనిపిస్తూ ఉంటారు చిన్నపిల్లలు. మీరు గమనించారో లేదా? ఎప్పుడైనా కూడా ఆలోచన చేయాలి. ఇలానే ఏంటంటే
తల్లిదండ్రులు ఏదైతే పనులు చేస్తా ఉన్నారో ఇంట్లో పిల్లలుగా ఉన్నవారు గమనించి ఏం చేస్తా ఉంటారంటే, ఇంకా మీకు అర్థం చేసుకోవడానికి, తల్లిదండ్రులుగా ఉన్నవారు పెద్ద బిందెతో నీళ్ళు తీసుకొని కుళాయి దగ్గరికి వెళ్తారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు, వీడు కూడా మగ్గు ఎత్తుకెళ్తాడు, చిన్న చిన్న చెంబైనా తీసుకెళ్తాడు, చిన్న గ్లాస్ అయినా తీసుకెళ్తాడు. వాళ్ళ పేరెంట్స్ మమ్మీ కానీ డాడీ కానీ బిందెతో నీళ్ళు తీసుకొని వస్తూ ఉంటే, మోసుకొని వస్తూ ఉంటే, వీడు ఏం చేస్తాడంటే గ్లాస్తో మోసుకొని వస్తూ ఉంటాడు. వాళ్ళు ఏ రీతిగా అయితే నింపుతారో వీడు కూడా అలానే నింపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఏదైతే తల్లిదండ్రులు చేస్తూ ఉంటారో పిల్లలు వాటిని చూసి నేర్చుకుంటారన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. అబ్రహాం ఏదైతే చేశాడో పిల్లలుగా ఉన్నవారు, బహుశా అబ్రహాం చెప్పకపోవచ్చు, వాక్యంలో మనం ఎక్కడ కూడా గమనించాం ఇలా చేయాలని చెప్పినట్లుగా, బట్ వాటిని వారు గమనించి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మీ అందరికీతో కూడా దేవుని యొక్క సన్నిధిలో మీకు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దశమ భాగం ఇస్తే సరిపోదు కానీ ఆలోచన చేయాలి. క్రొత్త నిబంధన ప్రకారం ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక పని ఉంది, చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఇదంతా కూడా దశమ భాగం. అయితే దేవుడు అంటాడు ఒక మాట ఏంటంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట. త్వరగా చూద్దాం, నా సమయం అవుతున్నది, 9:30 వరకే నాకు సమయము. 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో ఉమ్, వేషధారులైన శాస్త్రులారా, ఉమ్, పరిసయ్యులారా, ఉమ్, మీరు పుదీనాలోను ఉమ్, సోంపులోను ఉమ్, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ఉమ్, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను ఉమ్. అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. చాలా. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అనగా న్యాయమును, అదే రీతిగా నెక్స్ట్ పాయింట్ ఏముంది, కనికరమును విశ్వాసమును. ఓకే నాకు ఇందులో ఉన్న వాటిలో లేదక్క. ఓకే, న్యాయమును కనికరమును విశ్వాసమును కలిగి అవి చేయమని చెప్తా ఉన్నాడు. ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఒక ప్రశ్న. జీలకర్ర ఒక గుమ్మడికాయ అంత ఉంటది కదా అండి, నో అవునా కదా? బ్రదర్, నో, జీలకర్ర అనేటువంటిది గుమ్మడికాయ అంత ఉంటుందా ఉండదు. చెప్పండి. ఈ యొక్క సోపు అంటారు కదా, సోంపు అంటారు కదా, అది కానీ పుదీనా కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఐటమ్స్ కదా. కాదు బ్రదర్. సో ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు, మీరు చిన్న చిన్న విషయాల్లో మేము పర్ఫెక్ట్ అనుకుంటా ఉన్నారు. మీరు ఏదో చిన్న చిన్న విషయాలు, జీలకర్ర లేకుంటే ఇలా చిన్న చిన్న విషయాల్లో 10వ వంతు చెల్లించి అంటున్నాడు. దశమ భాగములో ఉన్నటువంటి ఆ వాటిని చెల్లిస్తామని అనుకుంటున్నారు, కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయములను అనగా అని స్టార్ట్ చేసి న్యాయముగా ప్రవర్తించేటువంటి విధానం లేదు అన్నట్లుగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇదే యొక్క మాట మరొక వచనంలో కూడా అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. లూకాసు వార్తలో 11వ అధ్యాయము 42వ వచనంలో రాయబడిన మాట. 11వ అధ్యాయము 42వ వచనంలో, అయ్యో పరిసయ్యులారా అని ఇక్కడ కూడా మాట్లాడతాడు అదే మాట. మాట్లాడి న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అన్నీ చేస్తా ఉన్నారు కానీ న్యాయాన్ని ప్రేమించట్లేదు, లేకుంటే న్యాయముగా ప్రవర్తించట్లేదు. అలానే దేవుని ప్రేమించే విషయాల్లో కూడా వెనక్కి వెళ్ళిపోయారు అన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నాను. ఆలోచన చేసినట్లయితే ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, న్యాయము ప్రధానమైనటువంటి విషయము అని మర్చిపోకూడదు. ఇక్కడ మనం చూస్తే కనీసము వీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం ఉన్నప్పటి నుంచి, వాక్యములో ఉన్న ధర్మశాస్త్రం లేని సమయంలో కూడా, అలానే ఆజ్ఞ లేని సమయంలో కూడా మినిమం అంటే మినిమము వారు, కనీసం మినిమం అంటే మినిమము వారు ప్రభు కొరకు చేయగలిగారు అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇంకా మీకు బాగా అర్థం చేసుకోవడానికి, పాత నిబంధనలో ఉన్నటువంటి వారిలో కయీను హేబేలు విషయంలో ఎవరు హత్య చేశారు? సమాధానం చెప్పండి. అయ్యోను. కయీన్ ఏం చేశాడు? హేబేల్ని హత్య చేశాడు. హత్య చేశాడు. పాత నిబంధన గ్రంథములో ఒక కత్తి పట్టుకొని హత్య చేస్తే హంతకుడు అంటాడు. బట్ కొత్త నిబంధనలో ఉన్నటువంటి మాట, నీ సహోదరుడిని వ్యర్థుడా అని పలికినట్లయితే, అలానే నువ్వు వారిని అలా మాట్లాడినట్లయితే నువ్వు హత్య చేసినట్లే అన్నట్లుగా
క్రొత్త నిబంధనలో చెప్తాడు. పాత నిబంధనలో ఉన్నప్పుడు జంతువులను బలిగా అర్పించేటువంటి వారు. ఇందాక సహోదరి 5 అర్పణల గురించి చెప్పారు. పీస్ అని, సమాధాన బలులు, నైవేద్య బలులు, దహన బలి, ఇంకా రాయబడినటువంటి యొక్క 5 బలుల గురించి. అయితే ఇలా పాత నిబంధనలో బలు అర్పించేవారు. క్రొత్త నిబంధనలో దేవుడు అంటాడు మన శరీర అవయములని, అంటే మన ప్రాణ ఆత్మ శరీరాలని ప్రభువుకు అప్పగించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే మిమ్మల్ని మీరు సజీవ యాగముగా ప్రభు కొరకు అప్పగించుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి సున్నతి అవసరమై ఉంటున్నది. కొత్త నిబంధనలో ఉన్నటువంటి వారికి సున్నతి అవసరం లేదా అంటే ఖచ్చితంగా అవసరం. ఏంటి ఆ సున్నతి అంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం అనుకుంటాను. 29వ వచనంలో రాయబడిన మాట, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మ యందు జరుగునదే గాని అన్న విషయాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకి ఎక్కడ జరుగుతున్నది ఈ సున్నతి అన్న విషయాన్ని మనం చూస్తే మన హృదయంలో అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ దినాన మీతో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక క్రమంలో నుంచి పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక క్రమం గురించి, లేవీయుల గురించి కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. వారు అర్పించేటువంటి విధానం అనేటువంటిది ఎలా ఉండాలో మీకు తెలియజేస్తూ వచ్చాను. నేను ఇక్కడ మొదలుకొని నెక్స్ట్ మనకి సాటర్డే కొన్ని విషయాలు నేను మాట్లాడతా. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈ వచనం దగ్గర ఆపేసాను అని చెప్తే నేను ఇక్కడ మీకు కంటిన్యూ చేస్తాను. ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి దొంగిలడం అంటే ఏంటి, శాపగ్రస్తం అవ్వడం అంటే ఏంటి, ఆయనకున్నటువంటి పంటల్ని దేవుడు లేకుంటే ఆ పంటల్ని తినివేసేటువంటి పురుగుల్ని గద్దిస్తానంటే ఏంటి దానికి అర్థము అన్న విషయాన్ని, కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు వివరించి తర్వాత క్రొత్త నిబంధనలో మనం ఎలా చేయాలి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారు మనం ఎలా నడుచుకోవాలి, వాటిలో ఉన్నటువంటి సత్యాలు ఏంటో, కొత్త నిబంధన ప్రకారం దేవుడు మనకిచ్చిన క్రమం ఏంటి, మనం ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ రీతిగా ఇవ్వాలి, ఏ రీతిగా ఇవ్వకూడదు. మళ్ళీ చెప్తా ఉన్నాను, కొత్త నిబంధన ప్రకారం మనము ఎలా ప్రభుకి ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు, ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా కొన్ని పాయింట్స్ రూపంలో వచ్చి వాక్యంలో ఉన్నటువంటి సత్యాల్ని మనం నేర్చుకోబోతా ఉంటున్నాం. కాబట్టి ఇది కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి ఈ 3 విధాలుగా వారు పాత నిబంధనలో వారు చేస్తూ వచ్చారు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం, వారు దేవుని యొక్క ఆజ్ఞ లేనప్పటి నుంచి వారు చేయగలిగారు. ఈరోజు మినిమంలో మినిమం అయినా కూడా కనీసం మినిమం అంటే 10 తగ్గకోకుండా, దశమ భాగం తగ్గకోకుండా ప్రభుకు అర్పించేటువంటి వారంగా ఉండాలి. తర్వాత నేను ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా మీకు వాక్య కోణంలో నుంచి వివిధ కోణాల్లో మాట్లాడుతూ ముందుకెళ్తాను. ఒక 30 స్లైడ్స్ ఉన్నాయి, వాటి గురించి మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ముందున్న సమయాన్ని సిస్టర్కి అప్పగిస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. విలువైన మాటలను మాకు అందించినందుకు. ఓకే, విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారా? నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? ఓకే, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు ఎంతో వందనాలు ప్రభు. రాజేష్ అయ్య గారు ప్రవేశ మంచిగా దశమ భాగం గురించి మంచిగా మాకు వివరించినందుకు నీకు వెళ్ళలేని స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ యొక్క వాక్యం ప్రవేశ ఎంతో భారం కలిగి ప్రవేశ ఎంతో ప్రవేశ సమయం మా కోసం కేటాయించి నీ బిడ్డ గురించి మాకు మంచి చక్కటి వాక్యం ప్రవేశ ప్రభు వివరించినందుకు కూడా నీకు ఎంతో ఉన్నాను ప్రభు. ఇంకా మేము ప్రభు నీ యొక్క ప్రభు సన్నిధులు నిలబడటానికి ప్రభు నీ యొక్క ప్రభు దేవ మాకున్న ధనమును ప్రవేశ మాకున్న సమయాన్ని ప్రభు ప్రతి దాన్ని ప్రవేశ
మేము మీకు అర్పించుతాం కూడా మేము మాకు మీరు సహాయం చేస్తారని నమ్ముతున్నాం తండ్రి. చిన్న పిల్లలు ప్రభు తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తారు, పిల్లలు కూడా ఆ విధంగా చేస్తారు. క్రమశిక్షణ గురించి చెప్పినాం కదా. మాకు ప్రభు మా తల్లిదండ్రులు నువ్వు ఉన్నావు ప్రభు. నువ్వు మాకు ఎన్నో వాక్యాలు ఉపదేశించావు ప్రభు. వాటిని కోసం మేము గైకొనటానికి కూడా మాకు మంచి జ్ఞానము వివేకము దయచేయండి తండ్రి. సొలొమోను రాజు ప్రభు ఏ విధంగా అయితే జ్ఞానం కలిగి ఉన్నారు, నీ బిడ్డలందరికీ ప్రతి నువ్వు జ్ఞానం దయచేసి ఉన్నాయని నమ్ముతున్నాను తండ్రి. నీ యొక్క కృప, నీ యొక్క మహిమ ఈ యొక్క కూడికి ఆదరించి అంతవరకు మీరే తోడుంటారు నమ్ముతూ నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఆమేన్.